హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. పురంజయుడు కార్తీక మాస వైశిష్ట్యమును తెలుసుకొనుట అనంతరము జరిగిన విషయమును అగస్త్యునకు అత్రి మహర్షి ఇట్లనియే. అగస్త్య మహర్షి ఉభయపక్షములకు పోరు ఘోరముగా జరిగినది. అశ్వికులు రధికులు అనేకులు ఆ రణమందు హతులైనవి. రక్తపుటేర్లు ప్రవహించసాగినవి. ఆ యుద్ధం మహాభయంకరముగా సాయం సమయం వరకు సాగినది. ఆ యుద్ధమునందు పురంజయుడు పూర్తిగా ఓడిపోయాను. అతని సైనికులందరూ హతులైరి. అతడు ఇంకేమీ చేయనది లేక రహస్యముగా యుద్ధరంగము నుండి తప్పించుకుని పోయాను. అట్లు పొందిన రాజయమునకు మిక్కిలి దుఃఖించుచుండెను. అసలు యుద్ధమెందుకు చేసి తినా అని విచారించుచుండెను. ఆ సమయమున సూర్యవంశమునకు పురోహితుడగు సుశీలుడు అచడకు వచ్చి శోకాకులుడైయున్న మహారాజును చూచి ఇట్లనియే. ఓ రాజా, దుఃఖించకుము. జయాపజయములు దైవాధీనములు. నీవు మరలా శత్రురాజులను జయించవలెనను ఆలోచించిన నే చెప్పినట్లు నడుచుకొనుము. నే చెప్పు మార్గము నీకు శ్రేయస్కరము. నేను నీవు ధర్మ మార్గమును త్యజించినప్పుడే చెప్పితిని. కానీ నీవు పూర్వజన్మ కర్మ వలన చెప్పిన మాటలను వినిపించుకొనలేని స్థితి యందు ఉంటివి. అయినను మించిపోయినదేమీ లేదు. పశ్చాత్తాపుడైన నేను చెప్పినట్లు చేయము. ఈ జరుగుచున్నది కార్తీక మాసము. మాసములన్నింటి యందును ఇది పవిత్రమైనది. రేపు కార్తీక పూర్ణిమ. చింతలన్నీయు మాని ఉదయమునే లేచి స్నానము చేయము. సంధ్యావందనాది నిత్యకర్మానుష్ఠానం చేసుకొనుము. అనంతరము దేవాలయమునకు వెళ్ళి శివకేశవుల సన్నిధిని పవిత్రమూర్తి మంత్రములతో దీపారాధన చేయము. దీపారాధన చేసి నీకు తోచిన రీతిన నాట్యం చేయుచు భగవన్నామస్మరణ చేయము. ఇట్లు చేయటం వలన నీకు శత్రురాజులను జయించు సాధనా సంపత్తును సమకూరుటేగాక సుభద్ర ప్రాప్తి కూడా కలుగును. ఓ రాజా, నీవు ధర్మ మార్గమును వదిలి అన్యార్జనము చేసి బ్రాహ్మణులను నిందించి పాపపంకిలుడు వైతివి. అందుచేత నీకు దైవబలము వ్యతిరేకించినది, అపజయము కలిగినది. ధర్మరాజుడవై యుండుము. కార్తీక మాస వ్రతం ఆచరించుము. నీకు ఆయురారోగ్య ఐశ్వర్యవృద్ధులు కలుగును అని సుశీలుడు పురంజయునకు చెప్పెను. అనంతరము అగస్త్యుని చూచి అత్రి మహాముని ఇట్లు చెప్పనారంభించెను.